morning all of you. Today we are starting with the calculus part. మన క్యాల్కులస్ పార్ట్లోని యాక్చువల్గా వచ్చే మార్క్స్ ఎంసెట్కి 20 మార్క్స్ వస్తాయి మన క్యాల్కులస్లో. ఆ క్యాల్కులస్ అంటే ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ కూడా ఉంటుంది క్యాల్కులస్. ఫస్ట్ ఇయర్ క్యాల్కులస్ అంటే లిమిట్స్, కంటిన్యూటీ, డెరివేటివ్స్, అప్లికేషన్ డెరివేటివ్. దీనికి మనకి ఏంటంటే లిమిట్స్కి 2 మార్క్స్, కంటిన్యూటీకి 1 మార్క్ ఉంటుంది. అండ్ డెరివేటివ్స్కి నుంచి రిమైనింగ్ 2 మార్క్స్ ఉంటాయి. అంటే ఇది 5 మార్క్స్. రిమైనింగ్ అప్లికేషన్ డెరివేటివ్ 6 మార్క్స్. అప్లికేషన్ డెరివేటివ్ అంటే ఎర్రర్స్, టాంజెంట్ నార్మల్స్, మ్యాక్సిమం మినిమా, ఆ సమ్మల మీద మనకి 6 బిట్స్ వస్తాయి. అది 6 + 5 11 బిట్స్ మనకి ఫస్ట్ ఇయర్ క్యాల్కులస్. రిమైనింగ్ 9 బిట్స్ అనేవి సెకండ్ ఇయర్లో మనకు 3 టాపిక్స్ ఉన్నాయి కదా. ఇంటిగ్రేషన్, డిఫరెటివ్, ఇండిఫరెటివ్, డిఫరెన్సిబుల్ ఈక్వేషన్స్. దాని మీద రిమైనింగ్ మనకి 9 మార్క్స్ వస్తాయి. ఇది మన క్యాల్కులస్లో 20 మార్క్స్ మనకి ఎంసెట్లో వచ్చే వెయిటేజ్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఒక లిమిట్ మీకు ఆల్రెడీ తెలుసమ్మా. లిమిట్ అంటేనే కంటిన్యూస్ వస్తుంది. లిమిట్స్ కంటిన్యూస్ ఉంటేనే డిఫరెన్సిబుల్ అవుతాయి ఏదైనా ఫంక్షన్ మనకి. సో లిమిట్స్లో యాక్చువల్ డెఫినేషన్ ఒకటే డెఫినేషన్ ఇచ్చాను, ఎక్కువ ఇవ్వలేదు డెఫినేషన్ మనకి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) = 10 అయినప్పుడు రైట్ లిమిట్, లెఫ్ట్ లిమిట్ రెండు ఒకటే అవ్వాలి. రైట్ లెఫ్ట్ ఎగ్జిస్ట్ అయితేనే లిమిట్ ఉంటుంది. అది కంటిన్యూస్ కూడా రైట్ కంటిన్యూస్, లెఫ్ట్ కంటిన్యూస్ అయితేనే ఇది కంటిన్యూస్ అవుతుంది. కంటిన్యూస్ రావాలంటే లిమిట్స్ రావాలి. 2-3 ప్యాకేజ్. ఇందులో 3 బిట్స్ మనకి వస్తాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ మనకి ఫార్ములా డిస్కస్ చేద్దాం. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ (x)(n - a)(n/x - a) = n × a(n - 1). ఇది మనకి ఫస్ట్ అమ్మా. థర్డ్ నెక్స్ట్ ఉండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ (x)(m - a)(m/xn - a)(n) m/n and extends to 0 sin x/x = 1 and extends to 0 tan x/x = 1 అమ్మా. అదే ఇక్కడ ఏ ఉంటే ax/x అంటే ఏ వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఏది ఉన్నా సరే వాల్యూ వచ్చేస్తాము. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e⁻x - 1/x = 1 a⁻x - 1/x = log a base c. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినా, ఎక్స్టెండ్స్ టు 1/∞ అయినా సరే 1 + 1/x (x) = ఈ వాల్యూ. అదే ఎక్స్టెండ్స్ 0 1 + x (1/x). ఇక్కడ 1/x పవర్ x ఉంటే ఏ, కానీ ఇక్కడ x ఇక్కడ పవర్ 1/x ఇటు మారినా సరే దాని వాల్యూస్ రెండు కూడా ఈలే అమ్మ. ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ ఓకేనమ్మా. ఇక ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x → 0 అయిపోతుంది అక్కడ. మన లిమిట్స్ తర్వాత చూద్దాం. మెయిన్ మనకి ఏంటంటే లిమిట్స్ ఫార్ములా మీద బేస్ అయి ఉంటాయి. అంటే మన ట్రిగనోమెట్రీ అలాగే మన ఫార్ములాసే. మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్. అందులో మెయిన్ మనకి ఎల్హాస్పిటల్ రూల్ ఏంటంటే రెండు ఫంక్షన్ f(x/g) ఫామ్ ఏదర్ 0/0 ∞/∞. ఏదైనా మనకి లిమిట్స్లో ఇచ్చే సమ్ ఫస్ట్ చెక్ చేసుకుని ఎల్హాస్పిటల్ రూల్ రాము. లిమిట్ ఏం లేదమ్మా. లిమిట్ అందులో అప్లై చేస్తాం అనుకోండి, కింద 0 వచ్చింది అనుకోండి అమ్మా. 0/0 కానీ ఇన్ఫినిటీ న్యూమరేటర్ 0 వచ్చిన పర్లేదు, డినామినేటర్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు కంపల్సరీగా మనం డిఫరెన్స్ పే చేస్తాం. డెరివేటివ్ చేసి అప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. అప్పుడు లిమిట్ అప్లై చేసినప్పుడు కూడా మనకి 0/0 వచ్చింది అనుకోండి, మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేస్తాం. అలా మనకి ఈ ఫార్మేట్ రాక 0/0 ఇన్ఫినిటీ వస్తే ఎన్నిసార్లు డెరివేటివ్ చేసుకోవాలి మనకి. యాక్చువల్ ఫస్ట్ సెకండ్ డెరివేటివ్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఓకేనమ్మా, ఇది వెరీ ఇంపార్టెంట్. మేము అమలు చేద్దాం. ఇంకోటి షార్ట్ కట్స్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 - cos x/x² = 1/2. దీని ఫార్ములా చెప్తాము, మనకి ప్రాబ్లం లేదు. అలాగే ఇది కంటిన్యూటీలో ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండ్ 0 cos ax - cos bx/x² = b² - a²/2. ఇది మనకి ఇంపార్టెంట్. కంటిన్యూటీలో 4 మార్క్స్ అమ్మా. ఇంటర్మీడియట్లో డైరెక్ట్ మనం దాన్ని గుర్తించుకోవాలమ్మా. ఈ కంటిన్యూటీ కూడా ఉంటుంది ఇదే సమ్ము. ఇప్పుడు sin 1x/x, tan x/x వాల్యూస్ కూడా 1 అవుతుంది. అదేవిధంగా 1 + ఎక్స్టెండ్స్ 0 1 + ax (1/x) = e⁻x. ఇదిగోండి ఇక్కడ e⁻x కదమ్మా. e⁻x అంటే 1 ఉంది కాబట్టి 1. ఇదే ఫార్మాట్ మీద. అదే ఇది ఒక షార్ట్ కట్. లిమిట్ ఎక్స్టెండ్ 0 a⁻x + α + b a⁻x + β + c = a⁻α - β. దీని సంబంధం చెప్దామమ్మా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే చూడండి, షార్ట్ కట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, అన్నీ ఇన్ఫినిటీ ఎక్స్లో అన్నీ కూడా
ఎన్ ఎక్స్ కాదు ఇక్కడ ఎన్, అన్నీ కూడా ఎన్లే. ఇక్కడ n → ∞ 3 అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్ సిగ్మా ఎన్ ఉంటే ఆన్సర్ 1/2, సిగ్మా ఎన్ స్క్వేర్ సిగ్మా ఆఫ్ ద స్క్వేర్ నెంబర్స్ ఉంటే 1/3, సిగ్మా ఎన్ క్యూబ్ అంటే 1/4. ఇక్కడ సింపుల్గా డినామినేటర్ పవర్ 2 ఉంది కాబట్టి ఆన్సర్ 1/2, డినామినేటర్ 3 ఉంది కాబట్టి 1/3, 4 ఉన్నప్పుడు 1/4. ఇలాగా సీక్వెన్స్ మీద అలా ఉన్న సమానం మనం షార్ట్ కట్స్ డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ మన మైండ్లో ఉంచుకుంటే గ్యారెంటీ ఒక్క బిట్ 2 బిట్లు డైరెక్ట్ ఫార్ములా మీద ఉంటాయి. మినిమం మీద 1 బిట్ అనేది గ్యారెంటీ మనకి. అందుకే ఫార్ములాస్ కొంచెం రీకాల్ చేసుకొని మనం సమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ కొన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఎక్స్ ఒకటి సైన్ ఎక్స్ టాన్ ఎక్స్, అలాగే సైన్ ఎక్స్ టాన్ ఎక్స్ ఉంటాయి. సైను టాను, సైన్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ హైపర్బోలిక్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ మళ్ళీ హైపర్బోలిక్. సైను టాన్కి మాత్రమే మనకి ఫార్ములా సెట్ అవుతాయి. సో ఏదైనా ఫార్ములా దాన్ని ఫార్ములా బై సమ్ ఇచ్చింది చూడండి. ఏదైనా ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎన్ఎక్స్ = m/n. చూడమ్మా దీని ఫార్ములా సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ అంటే డైరెక్ట్ a/b, ఎందుకంటే ఎక్స్తో మల్టిపుల్ చేసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఎంతమ్మా ఏ కదా, అలా డైరెక్ట్ a/b రాయొచ్చు. ఇలా రెండు ఫంక్షన్ వచ్చినాడు ఎఫ్ ఆఫ్ 1 mx ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 nx px qx ఇలా వస్తాయి. రెండు వస్తే డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి మనం. సైన్ 7x సైన్ 5x సైన్ 5 tan 5x tan 2x 7 + 5/5 - 2 మనకి ఇదమ్మా డైరెక్ట్గా మనకి ఫార్ములా. ఓకేనమ్మా. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇదమ్మా 5 - 2 కదా, అంటే 7 + 5 12, 5 - 2 3, 12/3 అంటే 4 అలా డైరెక్ట్గా. సపోజ్ ఇలా వచ్చినప్పుడు ఎక్స్టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ 1 హోల్ పవర్ m ఏఎక్స్ ఎఫ్ ఆఫ్ 2 హోల్ పవర్ n బిఎక్స్ ఇలా ప్రోడక్ట్కి వచ్చింది అనుకోండి. ప్రోడక్ట్కి వస్తే ఏ పవర్ m అంటే 2³ × 3² ఇది 2³ × 3² బై ఇటమా C⁻p D⁻Q ఫార్ములా. ఇది పైన ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది 4/4. సింపుల్ చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఎప్పుడు ప్రోడక్ట్కి వస్తే ఆ ఫార్ములా గుర్తించి మర్చిపోయినా సరే ఇక్కడ ఉంది కదా ఎక్స్ పక్కన 2³ × 3² బై 4/4 షార్ట్ కట్. ఇది చూడండి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. ఓన్లీ ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఎలా వస్తే సైన్ కానీ వస్తే ఏఎక్స్ బై బిఎక్స్ వస్తే డైరెక్ట్ a/b. ఇలాగ సైన్లు ట్యాన్లు ఏమైనా కాజ్ కావదమ్మా. 7 + 5/5 - 7 ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంటే 5 డైరెక్ట్ ఎగ్జాంపుల్స్. 2³ × 3² బై 4/4 సింప్లిఫికేషన్ ఆన్సర్. అదేవిధంగా డైరెక్ట్ 1 - cos ax బై రెండు ఫంక్షన్లు ఏమైనా ఉంటాయి g1 cx g2 tx రెండు ఫంక్షన్లు ఏమైనా ప్రోడక్ట్ ఉంటే a² / 2cd ఇక్కడ ఉన్నవి ఎక్స్ పక్కన నుండి మల్టిపుల్ చేయాలి. ఎక్కడ ఉన్న ఏఎక్స్ ఉంటాయి చూడమ్మా. 1 - cos x బై sin 3x 1 - cos x అంటే cos ax అది 1x ప్లస్ తర్వాత 1 ఉంది. a + cos ax అంటే a ప్లస్లో ఏముందమ్మా 1 కాబట్టి 1² 1. 2cd ఒకటే ఉంది కదా సైన్కి. 2 × 3 ఎంతమ్మా 2 × 3 6. ఇక్కడ వచ్చే నెంబర్లు ఏమో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమి ఉంటే ఆ రెండు నెంబర్లు × 2 చేయాలి. ఇది దాని యొక్క ఫార్ములా. అదేవిధంగా ఇక్కడ cos పవర్ n ax బై ఇది మామూలే 2cd కామనేనమ్మా. ఇక్కడ a² ఉంది కాబట్టి a² ఇక్కడ a ఉంది కాబట్టి మనకి na² ఫార్ములా వేద్దాం. చూడండి n అంటే ఇదమ్మా. చూడండి n ప్లస్లో ఏముంది 3 ఉంది కదా. ఎగ్జాంపుల్స్ cos పవర్ 3 × 2x 3 × 2² a ప్లస్లో ఏముందమ్మా 2 ఉంది కాబట్టి 3 × 2² ఇక్కడ ఉంది కదా 3 పవర్ n ఉంది కాబట్టి n + 3 ఉంది కాబట్టి 3 × a ప్లస్లో 2 ఉంది కాబట్టి 3 × 2² బై మామూలే 2 × 5 × 7 2 × 5 × 7 సింప్లిఫికేషన్ ఆన్సర్. అది ఆ ఎగ్జాంపుల్స్ గుర్తించి సరిపోద్ది. ఫార్ములాస్ మళ్ళీ మర్చిపోయిన పర్లేదు. అదేవిధంగా ఏమైనా cos a × x పవర్ n బై రెండు ఫంక్షన్స్ కదా కంటిన్యూ ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే. ఇందాక 2 చెప్పాం కదమ్మా. ఇక 2 కాకుండా ఏమైనా ఎక్కువ ఫంక్షన్స్ ఉంటే ఏమంటే మామూలుగా ఫార్ములా 2 పవర్ ఇక్కడ ఏ ప్లస్లో ఏముందమ్మా 2 కదా a² అంటే a² కాబట్టి 2² 4 ఇక్కడ 2 × 2 పవర్ 2²
3 × 3³ ఇది మామూలు ఇందాక సమ్మలాగా ఇది ఇక్కడ సమ్ ఉంది కదా ఇలాగ 2³ అలా అదే ఫామ్లో మేము మ్యాచ్ అవుతుంది ఇక్కడ 2 స్క్వేర్ ఏ పద ఏ 2 ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 2 × 2 స్క్వేర్ ఇంటూ 3³ ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అది మనకి సింపుల్గా 1/54. అదేవిధంగా ఇది మనం చెప్పాం ఆల్రెడీ కంటిన్యూటీలో ఉంటుంది ఇక్కడ ఉంటుందని cos ax మైనస్ cos bx బై రెండు ఫంక్షన్స్ ఏ ఉంటాయి b² మైనస్ a²/2cd బీ స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ బి ఇది బి అంటే 5 కాబట్టి b² 25 మైనస్ 9/2cd ఏమి లేవు కదా కాబట్టి ఏమి లేకపోతే 1 తీసుకుంటాం 2cd cd 1 కాబట్టి 2 వేసాం అంటే 25 మైనస్ 9/2 8 మనకి ఫార్ములాస్ వచ్చాయి. ఇలా మనం నెక్స్ట్ ఫార్ములా చేద్దాం. నెక్స్ట్ ఫార్ములా కొంచెం చేద్దాం. నెక్స్ట్ మనం చూడండి ఇదే లాస్ట్ ఫార్ములాస్ ఏంటి సార్ అన్ని ఫార్ములాస్ ఇస్తుందంటే మరి లిమిట్స్ కంటిన్యూ రావాలంటే ఫార్ములాస్ మీద ఉంటాయి. ఇవే షార్ట్ కట్స్ డైరెక్ట్ క్వశ్చన్ చూడగా ఆన్సర్ వేసేయచ్చు మనకి. లేకపోతే ఎల్హాస్పిటల్ రూల్ చేసుకొని డెరివేటివ్ చేసుకోవాలి. ఎల్హాస్పిటల్ ఉంటే డిఫరెన్సెస్ చేయాలి మన సమ్మని. సో జాగ్రత్తగా ఇవి గుర్తించుకుని డైరెక్ట్ క్వశ్చన్ చెప్పాను కదా 1-2 క్వశ్చన్స్ గ్యారంటీ డైరెక్ట్గా. అదేవిధంగా ఇందాక cos పవర్ n ax మైనస్ cos పవర్ n bx బై రెండు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ n ఉంది కాబట్టి n ఇంటూ b² మైనస్ a² 2cd మామూలుగా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇక్కడ n రెండు దగ్గర ఒకటే ఉండాలి 3 3 ఇంటూ b² 25 మైనస్ 3² 2cd కదా 1 ఏమి లేకపోతే 1 × 1 x × x కదమ్మా 1 అంటే cdలు 1 కాబట్టి ప్రాబ్లం లేదు వేసుకోవచ్చు x × x² కదా ఏమి లేకపోతే 1 ఇక్కడ మన సింపుల్గా ఆన్సర్. అదేవిధంగా సేమ్ సైన్ కాస్ తర్వాత ట్యాన్ చూసుకుంటామా ఇంత కాస్ చెప్పలేదు కదా కాస్కి ఇచ్చాం tan పవర్ n ax మైనస్ sin పవర్ n ax బై ఈ రెండు ఫంక్షన్ ఏదో ఒకటి n+2 ఉంటే n ఇంటూ a పవర్ n+2/2. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూడండి ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 పవర్ ఎంతైనా 1 ఇక్కడ డైరెక్ట్ వాల్యూ 2 వేసుకుంటాం మరి అంతే. ఏ ఫంక్షన్ మన సంబంధం లేదు 1/2 కంపల్సరీ. ఇక్కడ మల్టిపుల్ చేసుకోవాలి n అంటే ఏం లేదు కదా 1 ఏ ప్లేస్లో 1గా 1/2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఈ లాస్ట్ కాన్సెప్ట్ మనకి. నెక్స్ట్ ఎక్స్టెన్స్ 0 √1 + x పవర్ n మైనస్ 1 మైనస్ x పవర్ n బై x పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఫామ్ అవుతుంది. దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 అవుతుంది. చూసుకోండి x² x n ఏమున్నాయి ఆన్సర్ ఇక్కడే ఈ 3 చూసుకున్నాం అన్నీ కూడా స్క్వేర్లు ఉన్నాయి. ఇది స్క్వేరే ఇది స్క్వేరే అన్ని వాల్యూ ఒకటే ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవచ్చు అమ్మ పవర్లో ఏమన్నా లేకపోతే పెద్ద ఫార్ములా x పవర్ n మైనస్ a పవర్ n x మైనస్ ఏలో మార్చుకోవాలి మనం. ఇదే విధంగా nth రూట్ ఉంటుంది nth రూట్ a ప్లస్ x పవర్ m nth రూట్ a పవర్ x మైనస్ m బై x పవర్ 1 సేమ్ ఫార్ములా కానీ కొంచెం 2 బై nth రూట్ ఉంటుంది కదమ్మా 2 బై n ఇంటూ a పవర్ 1 మైనస్ n మైనస్ 1 ఇక్కడ ఏం లేకపోతే 2 అనేది డైరెక్ట్గా a పవర్ 1/2 రూట్ ఉంది కదా మరి వాల్యూ ఏం లేదు పవర్ ఇక్కడ అన్ని వాళ్ళ పవర్ 1 కాబట్టి 1 మనం చేయలేదు. a పవర్ 1/2 మైనస్ 1 సో a పవర్ మైనస్ 1/2. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 a √a ప్లస్ x మైనస్ √a మైనస్ x బై g పవర్ x ఇలా ఏదో ఫంక్షన్ ఉంటే 1/√a ఇక్కడ ఏముందమ్మా 3 ఏ ఫంక్షన్ పర్లేదు 1/√3. అదేవిధంగా ఇక్కడ √a ప్లస్ x మైనస్ √a బై g ఫంక్షన్ ఓన్లీ √a ఉంటే x కోప్షన్ ఇక్కడ లేదు 1/2√a. సో ఇది కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం 1/2√a and 2 కాబట్టి లాస్ట్ ఫార్ములా x ఇంటూ a పవర్ ఆల్ఫా x మైనస్ x బై 1 బై కాస్ mx ఉంటే 2a బై m² log a 2a అంటే ఎంత మరి a అంటే మన ఎగ్జాంపుల్స్ చూడండి a ఇంటూ 2 ఇచ్చాం కాబట్టి 2a a పవర్ x కదా ఇది ఆల్ఫా పవర్ x 2a అంటే సపోజ్ ఆల్ఫా మీద ఏ కాదు ఆల్ఫా ప్లేస్లో ఏముంది 3 కాబట్టి 2 పవర్ 3 x ఇంటూ a పవర్ ఆల్ఫా x ఆల్ఫా ప్లేస్లో మనకి ఏముందమ్మా ఆల్ఫా ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 బై m² m అంటే ఎంతమ్మా 3 కాబట్టి 3² ఇంటూ లాగ్ ఏ పవర్ ఎంతమ్మా 2 కదా
లాగ్ దీనికి రిమైనింగ్ ఫార్ములా ఇంకేం లేదు, సింపుల్గా ఏం చేసుకుని స్క్వేర్ 3 2/3 ఇంటూ log 2. ఇవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకన్నా ఇంకెక్కువ ఉండమ్మా, అన్ని షార్ట్ కట్స్ కూడా చెప్పేసాము. ఇప్పుడు కొన్ని మిగతావి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాం. మ్యాక్సిమం అందులో క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోయి మిగతా కొన్ని క్వశ్చన్స్ మన ప్రీవియస్ ఎంసెట్లో వచ్చే క్వశ్చన్స్ కొన్ని మిగిలిపోయిన మోడల్స్ కూడా మనం డైరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే మనం సమ్స్ డిస్కస్ చేసుకుందాం. మన ఫార్ములాస్ అని అయిపోయాయి కదా. క్వశ్చన్ నెంబర్ 1, లిమిట్ x tends to x power 7 plus a power 7 by x plus a వాల్యూ అడిగాడమ్మా. ఇది ఈక్వల్ 7 అయితే ఏ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఎక్స్ పవర్ n డైరెక్ట్గా మనం a power 7 ఈ డైరెక్ట్ మనం వేసుకుంటే ఏమో నెక్స్ట్ ఏ వాల్యూ కదా. సో మనకి ఎల్హెచ్ రూల్ అప్లై చేద్దాం. హాస్పిటల్ రూల్ మనకి అప్లై చేసుకుంటే సపోజ్ ఏ వచ్చేస్తుంది కానీ చూడమ్మా, ఇది ఎక్స్ మైనస్ వేద్దాం. డైరెక్ట్ ఎక్స్ ఏ ఇస్తే ఏమవుతుందా, ఏ మైనస్ 0 అయిపోద్ది కదా. సో దీనికి మనకి హాస్పిటల్ రూల్ అప్లై చేసుకుంటే 7 ఎంత ఇది ఎక్స్ పవర్ 7 కాబట్టి 7x cube 7x power 6 x power n డెరివేటివ్ n ఇంటూ x power n minus 1 మన డెరివేటివ్ 0, ఇది 1 minus 0. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు x tends to a 7 కదమ్మా, అంటే 7a power 6 x పవర్ కదమ్మా, a power 6 is equal to 7. అంటే 7 పోతే a power 6 is equal to 1. ఏ వాల్యూ ఎంతమ్మా, ప్లస్ ఆర్ మైనస్ 1 ఏది ఇచ్చినా సరే ఏ వాల్యూ మనకి 1 వస్తుంది. అలాగే సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ x tends to 3 మైనస్ ఇస్తుంది మనకి 3 లెఫ్ట్ లిమిట్ అమ్మ. ఏది ఇచ్చినా ఒకటే, x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2 బై 2x cube minus 7x square plus 2x plus 3. మన 3 ఇవ్వండి, 3 ఇస్తే ఏమొస్తుంది, డైరెక్ట్గా మనకి 0/0 వచ్చేద్దామా. అందువల్ల ఎల్హెచ్ఎస్ రూల్ డెరివేటివ్ చేయడం ఎల్హెచ్ఎస్ రూల్ అంటే ఇంకేంటమ్మా, 3x square minus 6x x square డెరివేటివ్ x power n డెరివేటివ్ n into x power n minus 1 minus 4 and 6x square minus 14x plus 2. సో మళ్ళీ అగైన్ ఇప్పుడు వాల్యూ ఇస్తే అవ్వదు, సరిపోద్దాం. ఇప్పుడు వెంటనే ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. 3 minus 3 square and 27 minus 18 minus 4 by 36 and 9 కదమ్మా, 9 అంటే 54 minus 14 into 3 14 into 3 42 plus 2. దీని వాల్యూ మనం సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 5/14. ఇక్కడ ఏం లేదు, లిమిట్ ఇచ్చినప్పుడు అవ్వదు, 0 అవ్వదు 0/0 ఇన్ఫినిటీ రాకపోతే డైరెక్ట్ లిమిట్ ఇచ్చుకోవడం. అంత ఇంకేంటి వస్తే డెరివేటివ్ చేసుకోవడం, లేకపోతే డైరెక్ట్ లిమిట్ ఇవ్వడమే. నెక్స్ట్ మనకి క్వశ్చన్, లిమిట్ x tends to 1 2x minus 3 by root x minus 1 by 2x square plus x minus 3. సో మనకి ఏంటమ్మా, ఇది ఫ్యాక్టర్, ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. 2x minus 3 root x minus 1 దీన్ని సింప్లిఫై చేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే అంటే రేషనలైజ్ కాదు, దీన్ని ఫ్యాక్టరైజ్ కట్టాలి. దీన్ని ఫ్యాక్టరైజ్ కట్టుకుని దీని వాల్యూ ఇది డైరెక్ట్గా. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా 1 ఇస్తే 0 అయిపోతుంది కదమ్మా. సో మరి ఇక ఎల్ఎస్ రూల్ అవసరం లేదు, సింప్లిఫై చేసుకుందాం. డైరెక్ట్గా 2x minus 3 x minus 1 మనం root x minus 1 root x plus 1 into 2x plus 3 ఇది పోయింది కదమ్మా. ఇప్పుడు డైరెక్ట్ లిమిట్ ఇచ్చుకోవచ్చు. 2 minus 3 వాల్యూ ఇది 1 plus 1 2 2 plus 1 3 5
అంటే 1/6. ఇది మనకి ఆన్సరు. 2 + 3 ఎంతమంది? 2 + 3 5 కదా, 5 × 2, 2 + 3 5 కాబట్టి 25 -1. 2 - 3 -1 -1/10 అవుతుంది. నెక్స్ట్ మనకి వాల్యూ నెక్స్ట్ ఏంటంటే లిమిట్ θ → 0 sin cube Aθ and sin square Bθ. మనకి ఏదైనా పర్లేదమ్మా, ఇక్కడ A³ B² A³ B² వస్తుంది డైరెక్ట్ మనకి ఆన్సర్. ఇది జాగ్రత్త చూసుకోవాలి. అదేవిధంగా మనకి చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ రాద్దాం, ఆన్సర్ పైన వేద్దాం. లిమిట్ x → 2 + x of mod x - 2/x - 2. ఇది మనకి డెఫినేషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే mod డెఫినేషన్ mod x = x if x greater than 0, mod x = -x if x less than 0. సో అది మనకు ఉంది కాబట్టి ఇదేమమ్మా x2 + కదా, పాజిటివ్ కాబట్టి x - 2 వస్తుంది. mod x - 2 x - 2 కాబట్టి x - 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. x అమ్మ x ప్లస్లో ఏముంది 2 కదా, ఆన్సర్ 2. ఇది ఆన్సర్ అమ్మ, జాగ్రత్తగా చూసి సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చెప్పాం కదా, ఫార్ములా ఇచ్చాం కదా, మనం స్పీడ్గా చేసుకెళ్ళిపోవడం మన సమ్మల్ని ఇంకా ఫార్ములాస్ అక్కడగా ఫార్ములా మీద సమ్మలు చెప్పేసాం. మిగతా సమ్మలు కూడా డిస్కస్ చేద్దాం. tan bx నాకు ఏం చెప్పాను, ఏముంటుంది a/b డైరెక్ట్ చెప్పాం కదా ఫార్ములా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్ x → 0 sin x √x² sin x √x² అంటే ఇక్కడ మనకి సిన్స్ పాయింట్ ఒకటి ఉందమ్మా. లిమిట్ x → 0 sin x mod x అంటే mod x అంటే +x అవ్వచ్చు -x అవ్వచ్చు కదా, x² అనేది. దీనికి డస్ నాట్ ఎగ్జిస్ట్ అమ్మా, ఆన్సర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకసారి ఇచ్చిన బిట్ మనకి ఇందులో బిట్లో కొన్ని ప్రీవియస్ సమ్లు కూడా మనకి యాడ్ అయ్యాయి. ఓకేనండి, జాగ్రత్తగా చూద్దాం. డిస్కస్ చేసుకునేటప్పటికి చూడమా, లిమిట్ x → 0 x/x + 4 - 2. మనకి x0 వస్తే మనకి ఏంటమ్మా, x0 వేసుకోండి అవుతుంది కదా, ఎలా హాస్పిటల్ రూల్ చేయొచ్చు, లేదంటే రేషన్ చేసేద్దాం, ఈజీగా ఉంటుంది. x + 4 - 2 +2 +2 x × √x + 4 +2 a + b × a + b × a² - b². 4 పోద్ది, ఈ x పోయింది. x0 ఇస్తే ఏమవుతుందమ్మా, 0 + 4 + 2 అంటే √4 2 + 2 డైరెక్ట్ 4. ఎంత వీలైతే అంత వేగంగా మనం వేసుకోవాలి మీరు ఆన్సర్. అంతేగాని దాన్ని సాగదీయకూడదు. ఆబ్జెక్ట్ అంటే షార్ట్కట్గా ఆన్సర్ వేసినవి అవుతాయి. ఇంకేటమ్మా, ఫార్ములా చదువుకున్నారా? ఫార్ములా చదువుకోవాలి, జాగ్రత్త చేసుకుంటూ వస్తుంది. ఏమీ లేదు, కష్టపడితే చాలా హ్యాపీగా రిజల్ట్ అవుతుంది. డైరెక్ట్ బేసిక్ ఫార్ములాస్ అన్నీ మనం చెప్తున్నాం. బేసిక్ అంటే కొంచెం డెప్త్ లెవెల్ కూడా వెళ్తున్నాం. ఆ ఫార్ములాస్కి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇది కొంచెం చూడమా, 1 - ఇక్కడ మనం ఫ్యాక్టరీ తీసుకుంటాం. లిమిట్ x → 0 12x అంటే 3/x కామన్ తీసుకుంటే 4/x - 1 -1 కామన్ తీసుకుంటే 4/x - 1. సో 1 - cos 2x అంటే 2 sin² x
సో మనకి ఇది ఫ్యాక్టరైజేషన్లో లిమిట్ ఎక్స్టెన్స్ 0 చూడమ్మా మనకి ఫార్ములాస్ వస్తాయి 4x - 1 3x - 1/2 sin square x 4 into 3 నాకు తెలిసి మా 3x - 1 4x - 1 log 3 log 4 మనకి ఫార్ములాస్ వస్తాయి. మనకి ఫార్ములా చేసుకుంటే చూడమ్మా దీనికి ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంది కదా చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ 0 3x - 1/x ఒకటి ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ లిమిట్ దీనికి ఇచ్చేద్దాం. ఇది ఒకటి అయింది కదా లిమిట్ అన్నీ మరి ఇంకా ఆబ్జెక్ట్స్ డైరెక్ట్గా వెళ్ళాలి. ఇక్కడ x ఇచ్చాం లిమిట్ ఎక్స్టెన్స్ 0 sin square x x x స్క్వేర్ కదా ఇక్కడ x స్క్వేర్ ఇచ్చాం కాబట్టి దీని ఫార్ములా log 3 log 4 ఇంటూ log 3 log 4 ఇంటూ సరిపోతుంది. ఇక్కడ 2 ఒకటి మిగిలిపోయింది కదమ్మా 2 మిగిలిపోయింది కానీ 1/2 ఉంటుంది. 1/2 log 4 ఎలా రాసుకోవచ్చు మనకి 2 log 2 రాసుకోవచ్చు కదా తెలుసు కదమ్మా log 4 అంటే log 2 స్క్వేర్ 2 log 2 2 పోతే మనకు ఆన్సరు log 2 ఇంటూ log 3 అది లాగద్దాం. అన్ని ఫార్ములాస్ మనకు గుర్తు రావాలి. మనకి దాన్ని గుర్తు వస్తేనే అవుతుంది. చూడండి డిఫరెన్షియేషన్ చెప్పకుండా మనం డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం తప్పదు. మీ ఎంసెట్ కాబట్టి మరి అన్నీ తెలియాలి కదా కొంత నాలెడ్జ్ ముందుంటేనే ఇవన్నీ వస్తాయి లేకపోతే మామూలే. జాగ్రత్తగా మీరు ఇవి ఇప్పుడు కష్టపడినా సరిపోద్దమ్మా. e⁻x - e⁻sin x 2 ఇంటూ x - sin x చూడండి మనకి ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ 0 e⁻x - 1/x ఫార్ములా ఉంది కదమ్మా. సో మనం e⁻x - 1 కానీ ఫార్ములా రాసుకోవాలంటే ఏం తీసుకుంటాం కామన్గా e⁻sin x కామన్ తీసుకుంటే e⁻x - sin x - 1/2 ఇంటూ x - sin x చూడండి ఏం లేదు e⁻sin x కామన్ తీసుకుంటే ఏమొస్తుందమ్మా e⁻x sin x e⁻x sin x అంటే ఎంత e⁻x - sin x అవుతుంది పవర్ a⁻m a⁻m - n కాబట్టి బై sin x e⁻x sin x e⁻x - sin x పవర్ e⁻x - sin x ఉన్నాయి. డైరెక్ట్గా మ్యాచ్ అయింది చూడమ్మా ఫార్ములా ఏముందమ్మా మనకి డైరెక్ట్గా 1/2 అసలు డైరెక్ట్గా ఆన్సర్ మనం 1/2 వేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా ఫార్ములాలో వెళ్తుంది చూడండి ఇదంతా ఫార్ములాలో లిమిట్ ఎక్స్టెన్స్ 0 e⁻x - 1/x = 1 ఎక్కడ 0 వేసి e⁻0 1 కాబట్టి 1/2 డైరెక్ట్. ఎంత తగ్గించుకుంటే అంత మనకి మంచిది. ఫార్ములాస్ రావాలి ఫార్ములాస్ రాకపోతే మామూలే ఎన్ని సమ్మాలు చేసినా ఒకటే. మనకి ఈ సమ్ చూడమ్మా లిమిట్ ఎక్స్టెన్స్ 0 1 - cos cube x మనం ఇచ్చాడమ్మా 2022లో 22 మనం లాస్ట్ ఇది మనకి 0/0 వచ్చింది డెరివేటివ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ ప్రాసెస్ మనకి ఆల్రెడీ ఫార్ములా దీని మీద తెలుసమ్మా. n అంటే ఎంతమ్మా 3 × 2 × 2 స్క్వేర్ 3/4 ఇది మామూలు ఆల్రెడీ ముందు చెప్పిన ఫార్ములా ఇచ్చాము cos పవర్ n 3 ఇంటూ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 2 × 2 2 CD ఉంది కదా ఫార్ములాలో అలా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో సమయం రాసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఫార్మ్ 1 - cos square x x sin 2x దీని వాల్యూ ఏంటి మనకు చూద్దాం. దీని వాల్యూ ఏం లేదమ్మా అంతా త్రిగోనోమెట్రీ చూసారు అందుకే త్రిగోనోమెట్రీ మొదట మనం చెప్పట్టు 1 - cos square x అంటే 2 sin square x x sin 2x అంటే 2 sin x cos x 2 పోయిందమ్మా స్క్వేర్ సైన్ పోయింది. ఇక్కడ ఏమన్నా sin/cos కదా sin x cos x మిగిలింది ఇక్కడ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ 0 tan x/x ఏమ్మా 1 కదా tan x/x 1 వచ్చిందా లేదా
అది ఆ విధంగా మనకి జాగ్రత్తగా సమ్ములు చేయొచ్చు. ఓకేనమ్మా. x tends to pi by 6 3 sin x minus root 3 cos x by 6x minus pi. ఇప్పుడు x ప్లస్లో పై బై 6 ఇవ్వండమ్మా. పై బై 6 ఇస్తే డైరెక్ట్గా ఏమైపోతుంది, 0 అయిపోతుంది ఇక్కడ. అందువల్ల ఎల్ఎస్ పెట్టాలి రోల్. అంటే 3 sin x డెరివేటివ్ 3 cos x మైనస్ sin cos x డెరివేటివ్ ప్లస్ కాబట్టి sin x వేసామమ్మా 6 డెరివేటివ్. ఓకేనా. పై డెరివేటివ్ 0 అయిపోతుంది కదా, x డెరివేటివ్ 1. ఇప్పుడు డైరెక్ట్ x పై బై 6 ఇస్తే మనకి వాల్యూ x టైమ్స్ టు పై బై 6 ఇద్దాం, 0 అవ్వదు మరి. పై బై 6 అంటే ఎంతమ్మా 30 కదా. కాస్ 30 వాల్యూ రూట్ 3/2 అండ్ రూట్ 3 sin 30 వాల్యూ 1/2/6. 3 root 3 plus root 3 2 into 6 4 root 3/26 implication 2 and 2 3s ఏమా root 3 root 3 into root 3 కదా 1/√3. అదే ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది మనకి. ఎక్స్ట్రా 0 secant 4x minus secant 2x by secant 3x secant x is equal డైరెక్ట్ ఫార్ములా అక్కడ ఏం లేదమ్మా. స్క్వేర్ 4 square minus 2 square by 3 square minus 1 square కదా. 16 minus 4 by 3 square అంటే మనకి ఎంత 9 minus 1 8 12/8 3/2. అదేవిధంగా నెక్స్ట్ మనకి లిమిట్ x tends 0 3 sin x degree x grades sin x degree అది డిగ్రీ అమ్మ. వచ్చి 5/180 డిగ్రీ. ఇది డిగ్రీ గ్రేడ్ కాదు. ఇది 1 డిగ్రీ అంటే 5/6 5/180 కదా. ఇది వాల్యూ అయితే మనకి x3. దీని వాల్యూ 5 డిగ్రీ x డిగ్రీ. మనం జాగ్రత్త ఫార్ములా ఏంటంటే లిమిట్ x tends to 0 3 sin x డిగ్రీ sin 3a ఫార్ములా 3 sin a minus 4 sin cube a by x డిగ్రీ. ఇప్పుడు మనం రిలీజ్ చేసుకుంటే 3 sin x డిగ్రీ మైనస్ 3 sin x డిగ్రీ ప్లస్ 4 sin cube x డిగ్రీ బై x క్యూబ్. ఇది అది పోయింది. సో 4 x డిగ్రీ బై x క్యూబ్. x అనేది 0 ఉంది కదా, అంటే ఏం లేదమ్మా. దీని ఆన్సర్ 4/5/180 ఇంటూ హోల్ క్యూబ్. ఎందుకంటే x డిగ్రీ కదా, x డిగ్రీ అంటే 1 డిగ్రీ అంటే 5/180. అందువల్ల హోల్ క్యూబ్ కాబట్టి ఇది ఆన్సర్. మనకి అంత ఎక్కువ వెళ్ళిపోవడం అవసరం లేదు మనకి. నెక్స్ట్ మనకి ఫార్మేట్లో నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్ x tends to 0 sin pi cos square x. ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ పై వస్తుందమ్మా. ఇలా ఉంటే ఇలాంటి సమ్మలు ఎప్పుడు కూడా మనం పై యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అవ్వట్లేదు. చూడండి ఆన్సర్ పై వస్తుంది. చేద్దాం మీ గురించి. sin pi cos square x, దీన్ని cos square xతో మల్టిపుల్ డివిజన్ చేద్దాం. ఇదంతా 1 అయిపోతుంది కాబట్టి ఇప్పుడు x 0 1 కదమ్మా. π
పై పెడితే పై బై కాస్ స్క్వేర్ ఎక్స్ కదమ్మా. ఇది 1 యూజ్ చేసుకుంటే ఉంది మన కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ ఎక్స్కి మనకి డైరెక్ట్గా ఇది లిమిట్ డైరెక్ట్గా అప్లై చేసుకుంటే 0 అయిపోతుంది. ఎక్స్ టెన్స్ 0 కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది. కాబట్టి లిమిట్ ఇప్పుడు ఎల్ఎస్ పెట్టి లూజ్ చేయాలమ్మా. 2 కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై 2x 2 పోయింది. ఎందుకంటే కాస్ పెట్టి 0 అయిపోద్దాం. ఇక్కడ 0 ఇచ్చామనుకోండి ఇక్కడికి ఎంత 0 అయిపోయింది, 100.0 అయిపోద్ది. కాస్ ఎక్స్ కొంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ డైరెక్ట్ వేసుకోవచ్చు, tan x బై x వేయచ్చు. ఇక్కడ వేయకూడదు. సో కాస్ ఎక్స్ బై ఎక్స్, కాస్ ఎక్స్ నుంచి లిమిట్ ఎక్స్ 0 కాస్ ఎక్స్ లిమిట్ ఎక్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అమ్మా. సైన్ ఎక్స్ బై ఎక్స్ చూడండి కొంచెం కనబడలేదు. ఇది లిమిట్ ఎక్స్ 0 కాస్ ఎక్స్ అంటే ఎంతమ్మా, కాస్ 0 1 కదా, ఇది 1 1 × 1 1. కానీ ముందు ఒక పై ఉంది చూసుకోండి, పై మర్చిపోయారు ఇక్కడ. 1 × ముందు ఒక పై ఉంది కాబట్టి పై. ఆన్సర్ మనకి ఏంటమ్మా ఫైనల్ పై. చెప్పాను కదా. అంటే ఈ సమ్మలో చూడండి ఇక్కడ ఎలా ఉంటే సమ్మలు ఏవి ఉన్నాయి సరే అక్కడ ఉన్న వేరియబుల్ మాత్రం వస్తుంది పై ఆన్సర్. మల్టిపుల్ డివిజన్ చేసుకున్నాం నేను ఫార్ములా డైరెక్ట్ ఇక్కడ చేసేవచ్చు కదా సార్ అంటే దీనికి అవ్వదు. లిమిట్ అప్లై చేస్తే అంటే పని అయిపోతుంది, 0 ఉంది కదమ్మా. అందువల్ల మనం ఏంటంటే దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇది థియరిటిగా సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1. ఇక్కడ ఎక్స్ 0 ఇస్తే కాస్ 0 ఎంత 1. ముందు వేరియబుల్ ఉంది, మనం వేరియబుల్ మిస్ చేస్తాం కదా, ఇక్కడ పై రాసుకుంటే ఆ పై ఆన్సర్ వస్తుంది. ఇలా మనకు లిమిట్ సమస్య మనం చేయొచ్చు. ఓకే మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలోని కొన్ని టిప్స్ ఉన్నాయి. లాస్ట్గా మనకి కొన్ని షార్ట్ కట్స్ డైరెక్ట్గా ఉన్నాయి చూడమ్మా. లిమిట్ n → ∞ 1 పవర్ p ప్లస్ 2 పవర్ p ప్లస్ 3 పవర్ p ఇంటూ n పవర్ p అలా ఉండి కింద n పవర్ q ఉంటే 1/q. ఓకే, పీకి కింద డినామినేటర్ ప్రకారం వేసేయాలి మనం. కింద చూడండి ఎగ్జాంపుల్స్ ఏమో 1/1 - h² ప్లస్ 2/1 - h², అలాగా n/1 - n². ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ క్యూ వాల్యూ ఎంత 2 కాబట్టి నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి -1/2. అదేవిధంగా ఇక్కడ సేమ్ నెక్స్ట్ టైం చూడమ్మా, నెగిటివ్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ 4, క్యూ ప్లేస్లో 4 ఉంది కాబట్టి -1/4. ఈ థర్డ్ ఎగ్జాంపుల్ 1/n² అన్ని n² ఉన్నాయి కదమ్మా, అన్ని పాజిటివ్ కాబట్టి దీని ఆన్సర్ 1/2 డైరెక్ట్గా వేసుకోవచ్చు. చూడండి అబ్జర్వ్ చేయండి, నెగిటివ్ ఉంటే -1/2, ఇక్కడ పవర్ అంతా మాకు 4 కదా, -1/4. ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ 1/2. సింపుల్గా డైరెక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి σn σn² ఫార్ములా వెళ్ళిపోతుంది. సమ్ అది లాంగ్ వెళ్తుంది. నెక్స్ట్ మోడ్లో n → ∞ 1/a⁴, 2 ప్రోడక్ట్స్ బైనామియల్ ఉంటాయి కదా, అలాగా సిరీస్. ఇది 2 ప్రోడక్ట్ సిరీస్ అమ్మా. ఇది ఏపీలు ఉంటాయి, a1 b1 a2 b2 అలా సో ఇలా ఉంటే 1/a⁴ ఇంటూ b1 - a1 అలా చేసుకోవచ్చు మనం. ఇది ఏపీ జీపీలు ఉంటుంది, చెక్ చేసుకున్నాం. ఇది a1 a1 a2 a3 అనేవి ఏపీలు, b1 b2 bn అని కూడా ఏపీలో ఉంటాయి. సో n → ∞ 1/2 × 3 ప్లస్ 1/3 × 4 అంటే డైరెక్ట్ చెప్పొచ్చు. a1 అంటే 2, b1 అంటే 3 కాబట్టి 1/a1 ఇంటూ అంటే 1/2 ఇంటూ 3 - 2 ఎంత 1 కదా, సో 1/2 దాని ఆన్సర్. విధంగా 1/3 × 7 n → ఇన్ఫినిటీ సిరీస్ ఇస్తే లిమిట్స్లో ఇన్ఫినిటీ సిరీస్ ఇస్తే మనకంటే a1 3 b1 7 కాబట్టి a1 × 3 × 7 - 3 3 × 7 - 3 అంతా 4 కదా, 1/2. చూడండి డైరెక్ట్ సిరీస్ అమలు ఈ విధంగా ఉంటే డైరెక్ట్ మనం షార్ట్ కట్గా క్లియర్. నెక్స్ట్ x → 0 a1 హోల్ పవర్ x ప్లస్ a2 హోల్ పవర్ x ప్లస్ a3 హోల్ పవర్ x అలా స్వా నుండి పవర్ 1/x ఉంటే రేషనల్ ఇండెక్స్ ఉంటే దీని ఆన్సర్ ప్రోడక్ట్ a1 a2 an ఇంటూ 1/1/n. ఎగ్జాంపుల్స్ చూడమ్మా, 1 పవర్ x ప్లస్ 2 పవర్ x ప్లస్ 3 పవర్ x ప్లస్ n పవర్ x హోల్ పవర్ 1/x ఉంది. n మనకి ఏంటమ్మా 1 × 2 × 3 × 2n హోల్ పవర్ 1/n. అదే 1 × 2 × 3 అంటే ఎంత, ఇది n ఫ్యాక్టోరియల్ కదా. n ఫ్యాక్టర్ అంటే n × n × n-1 n-2 సో ఉంటుంది, అది n ఫ్యాక్టోరియలే. పెర్మిటేషన్ కాంబినేషన్ ఉంటుంది మనకి. అలాగే 1 2 3 సో అంటే n ఫ్యాక్టోరియల్ కాబట్టి n ఫ్యాక్టోరియల్ బై 1 పవర్ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ పవర్ 1/n. ఇప్పుడు నెక్స్ట్ 3 ఉన్నాయి అనుకున్నామ్మా, 3 × 3 వేస్తాం. అదే ఫార్ములా దీనికి ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చాం.
ఏ పవర్ ఎక్స్ బి పవర్ ఎక్స్ సి పవర్ ఎక్స్ బై 3 హోల్ పవర్ 1/x అంటే 3 ఉన్నాయి కాబట్టి ఏబిసి 1/3 ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయమ్మా. అదే ఫార్ములాకి ఎగ్జాంపుల్ సమ్ ఇవి మనకి లిమిట్స్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం కంటిన్యూస్ కూడా చెప్పుకుందాం. ఓకే మనకి కంటిన్యూటీ లిమిట్స్ కంటిన్యూటీ కదమ్మా, లిమిట్స్ అమ్మ చెప్పాం. కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ అట్ పాయింట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అమ్మ, లిమిట్స్ లాగా ఉంటుంది అంతే. కూర్చోండి ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ కాస్ 4x ఎక్స్ నాట్ ఈక్వల్ 0 అండ్ 7/2 x ఈక్వల్ 0. ఇది కంటిన్యూస్ అవుతుందా డిస్కంటిన్యూసా? ఆప్షన్ కంటిన్యూసా డిస్కంటిన్యూసా, లెఫ్ట్ కంటిన్యూస్ ఎల్సి అండ్ ఆర్సి, రైట్ కంటిన్యూస్ అని అన్నారు. ఈ ఆప్షన్ ఇది ఆల్రెడీ మనకి ఫార్ములా ఉంది. ఏంటమ్మా ఫార్ములా? b² మైనస్ 16 మైనస్ 9/2 కదా ఫార్ములా ఉంది. కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ కదా ఫార్ములా. b² మైనస్ 16 మైనస్ 9 అంటే 7/2. దీన్ని లిమిట్ అప్లై చేసుకుంటే 7/2 వస్తున్నాం. 7/2 ఉంది కదా ఆన్సర్. సో అది కింద ఆన్సర్ ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ అయింది. అదే నెక్స్ట్ క్వశ్చన్ అంటే దీని ఆన్సర్ ఇక్కడ ఉంటే కంటిన్యూస్, లేదా కంటిన్యూస్ కాదు అంతే. ఇంకేంటమ్మా ఇందులో లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎక్స్ ఇచ్చాము. 0 అంటే ఎనీథింగ్ ఎంతమ్మా? 0 కదా, 0 ఉందా లేదా ఆన్సర్. సో ఇది కంటిన్యూస్. ఇప్పుడు రెండు మోడల్ వస్తాయి. నెక్స్ట్ మనకి చూడండి ఇది కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ ఇచ్చాడు. కంటిన్యూస్ అయితే దీని వాల్యూ కనుక్కోమంటుండు. కాబట్టి ఎక్స్ పెడితే ఇన్ఫినిటీ ఫామ్ అయిపోద్ది కాబట్టి మనం ఎల్హెచ్ రూల్ అప్లై చేసుకుందాం. ఎల్హెచ్ రూల్ అంటే ఏమో డెరివేటివ్ చేసుకుంటే మనకి ఈ పవర్ 2x కాస్ ఎక్స్ డెరివేటివ్ అంతా మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి ప్లస్ అయిపోద్ది సైన్ ఎక్స్ x² డెరివేటివ్ 2 పవర్ x. మనకి 2 పవర్ x కాబట్టి మనకి సింప్లిఫై చేద్దాం. చూడమ్మా సింప్లిఫై చేసుకుంటే ఈ లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఈ పవర్ 2x బై 2x ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 1/2 పెట్టి సైన్ ఎక్స్ బై ఎక్స్ అమ్మ. నెక్స్ట్ డే మనకి వాల్యూ ఏంటి? ఈ పవర్ 0 మనకి చూడమ్మా x² డెరివేటివ్ 2x కదా, దీని వాల్యూ మనకి 1, ఇదేంటి 1/2, 1 + 1/2 3/2 మనకు అవుతుందమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ ఈ పవర్ 2x ఈ పవర్ 2x ఈ పవర్ x² కదమ్మా. ఇక్కడ ఏంటది ఈ పవర్ x² డెరివేటివ్ ఈ పవర్ x² ఈ పవర్ x² డెరివేటివ్ ఈ పవర్ x². చూడండి మళ్ళీ x² డెరివేటివ్ ఎంత మనకి 2x కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ప్లస్ సైన్ x/2. ఇప్పుడు మనకి ఈ పవర్ 2x ఉంది కదమ్మా. ఇక్కడ ఏంటి చిన్నది ఈ పవర్ x² × 2x పోయింది. ఇప్పుడు x 0 ఇస్తే ఈ పవర్ 0 ఎంత 1 కదా. లిమిట్ ఎంత ఫార్ములాలో దీని ఏంటి 1 + 1/2 = 3/2. దీని ఆన్సర్ మనకి 3/2 వస్తుంది. చూడండి ఓకేనమ్మా 3/2 అయింది కదా. ఇది చూడండి ఇక్కడ గ్యాప్లో ఫిల్ చేద్దాం. అక్కడ మీకు కనబడకపోతే ఇక్కడ ఒకసారి చేద్దాం. దీని సమ్మానికి ప్లేస్ లేదు. ఈ పవర్ x² దీన్ని లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేసుకుని 0 అయిపోతుంది కాబట్టి మనకి ఏంటి ఎల్హెచ్ఎస్ రూల్లో 0/0 వచ్చింది కాబట్టి ఇది మనకి ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ ఎల్హెచ్ రూల్ కదమ్మా. ఏంటి ఎల్హెచ్ రూల్ ఈ పవర్ x² ఈ పవర్ x² x² 2x కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ ఉంది కదా, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ బై x² డెరివేటివ్ ఎంతమ్మా 2x. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఈ పవర్ x² × 2x/2x 1/2 0 లిమిట్ మనకేంటమ్మా లిమిట్ ఉంది కదా 1/2 పెడదాం. లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈ ఎక్స్ దీనికి ఇచ్చే దీని ఆన్సర్ ఏం మనకి 2x పోతే ఈ పవర్ x² 0 ఇచ్చా అనుకోండి. ఈ పవర్ 0 అయితే 1 కదా, 1 + 1/2 దీని ఆన్సర్ 3/2. సో దీని ఆన్సర్ ఏదమ్మా 3/2 అయింది. ఇదే విధంగా నెక్స్ట్ మనకి చూడండి లిమిట్ ఇది కంటిన్యూస్ f(x) ఫంక్షన్ log 1 + x/a మైనస్ log 1 - x - b/x ఇది కంటిన్యూస్ అనడమ్మా. దీని f(0) డైరెక్ట్ షార్ట్ కట్ ఇవన్నీ చేసుకుంటే మనకి వస్తుంది కదమ్మా. ముందు x/1 కదా, x/1 కదమ్మా, డైరెక్ట్ 1/a ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఏమవుతుందమ్మా మైనస్ ఇంటూ మైనస్
ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/b సింప్లిఫై చేసుకుంటే b ప్లస్ a/ab. ఇంకా మీ డీటెయిల్గా కావాలనుకుంటే ఇప్పుడు కూడా చూడండి, ఇంకా -1/b ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ x డెరివేటివ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 1/a మైనస్ x/b డెరివేటివ్ -1/b కాబట్టి ఇదమ్మా. సో సింప్లిఫై చేసుకుంటే 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ a/ab. ఇది ఎలా వస్తుంది ఓకేనా? ఇలా ఇది కంటిన్యూస్ అయినప్పుడు దాన్ని వాల్యూ ఫైండ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూస్ అన్నాడు x = 0. ఈ 0 పెడితే ఏందో ఈ పార్ట్ మొత్తం 0 అయిపోద్ది. ఏమంటే ఆన్సర్ f(0) ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా మైనస్. ఇదే కదా ఆన్సర్ మిగులుతుంది. 0 ఇస్తే అంటే ఇంకేముంటుంది -2 ఉన్నది కదా మిగతా ఆన్సర్ f(-2). ఈ విధంగా మనం కంటిన్యూస్ అమౌంట్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, మనకి నెక్స్ట్ కొంచెం చూడమ్మా. f(x) = 1 - √2 sin x /π - 4x x ≠ 0 అండ్ x = π/4 అమ్మ. మనకి అంటే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x = π/4 దగ్గర ఫైండ్ చేయమండి. అంటే ఇట్ ఈజ్ కంటిన్యూస్ అట్ x = π/4 ఫైండ్ ద వాల్యూ. అంటే ఈ వాల్యూ ఏ వాల్యూ ఫైండ్ ఏ అంటే ఇక్కడ ఉంది కదా, ఏ ఉంది కదమ్మా, ఫైండ్ ఏ. సో మనకి మామూలుగా x π/4 వేస్తే ఏమవుతుందమ్మా, x ప్లస్లో జీ అన్డిఫైన్ అయిపోద్ది కదా ఇక్కడ x ప్లస్ π/4 వేస్తే. అందులో మనం డెరివేటివ్ LH రూల్ అప్లై చేసుకుంటే LH రూల్ మనకి డెరివేటివ్ కట్టుకుని ఏమో మనకి 0√2 sin డెరివేటివ్ cos x π డెరివేటివ్ 0 -4 అమ్మ. ఇప్పుడు x → π/4 వేస్తే మనకి ఏమొచ్చిందమ్మా, అది -√2 cos π/4 1/√2 2 పోయింది 1/4 మనకి. అదే కదా మైనస్ పోతే 1/4 కదా దాని ఆన్సర్ మనకి 1/4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇదే మోడల్లోని f ఈజ్ డిస్కంటిన్యూస్. The discontinuous points of ఏ పాయింట్ అయితే డిస్కంటిన్యూస్ అయిపోయి చూసుకోలేదు, అది లాగా mod(x). mod(x) ప్లస్లో ఏం రాకూడదు, x ≠ 0 రాకూడదు, +(-1) రాకూడదు. ఎందుకంటే 0 log 0 ఉండకూడదు మన పాయింట్. అండ్ 0 అయిపోయి మొత్తం అయిపోతుంది కదా, మన log(1) కూడా 0 కదా, log(1) log-1 0 కాబట్టి మనకి దీనికి ఏం తీసుకుంటే డొమైన్ సెట్ r-0 + r-1 అనేవి ఉండకూడదు, అన్డిఫైన్ అయిపోతుంది సమ్ మనకి. డొమైన్స్ సంబంధించిన సమ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెక్స్ట్ కొంచెం f(x) = ఆల్ఫా ప్లస్ sin ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x/x అండ్ 2 ఏంటి x > 2 అనేది x = 0 అట. అండ్ బీటా ప్లస్ sin x - x/x³ x < 0. సో మనకి ఇది 3 కండిషన్ ఇచ్చారమ్మా. ఏంటి మనకి కంటిన్యూస్ అవ్వాలన్నా లిమిట్స్ డెఫినేషన్స్ ఒకటే, మన కంటిన్యూస్ డెఫినేషన్స్ ఈ రెండు ఒకటే ఉంటుంది చూసుకున్నామా. అన్నింటిలో ఒకటే ఆన్సర్ అవ్వాలి. లెఫ్ట్ ఈక్వల్ అవ్వాలి, రైట్ ఈక్వల్ అట్ ది పాయింట్ దగ్గర ఈక్వల్ అయిపోవాలి. అట్లా ఆన్సర్లోనే మన 2 రావాలి. ఇది కంటిన్యూస్ ఇచ్చాడు. ఇట్ ఈజ్ కంటిన్యూస్ అట్ 0. ఇట్ ఈజ్ క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఇంటిగ్రల్ పార్ట్. ఇట్ ఈజ్ కంటిన్యూస్ అట్ x = 0 దెన్ బీటా మైనస్ వాల్యూ అని అడిగాడమ్మా. ఇది కంటిన్యూస్ అయితే మనకి బీటా మైనస్ వాల్యూ మనం అడిగాడు. సో కంటిన్యూస్ అయిన బీటా మైనస్ వాల్యూ అంటే లెఫ్ట్ కంటిన్యూస్ చూడాలి కదమ్మా. లిమిట్ x → 0. x → 0 అయినప్పుడు మనకి ఏంటో ఇది ఆల్ఫా, దీనికి వాల్యూస్
దీనికి గ్రేటర్ దెన్ 0 చెక్ చేసుకున్నామా. 0 చెక్ చేసుకుని ఏమొస్తుంది దానికి ఆన్సరు ఆల్ఫా ఇంటికి పాటు ఎక్స్కి 0 వేసి దీనికి ఇంటిగ్రేషన్ 0 అయిపోద్దాం. దీని వాల్యూ ఇక్కడ ఆల్ఫా 0 ఎట్ పాయింట్. ఇంకోటి పాయింట్ ఇది అది 0 ప్లస్కి లిమిట్ 0 మైనస్కి. 0 మైనస్ చేసినప్పుడు ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే మనకి బీటా -1 వస్తామా. ఎందుకంటే -1 ఉంది కాబట్టి సింప్లిఫై చేసిన -1 వస్తుంది. ఇక్కడ ఆ +1 ఉంటే డైరెక్ట్ ఆ బీటా +1 వస్తుంది. సో ఇది వచ్చింది. ఇది లెఫ్ట్ రైట్ అయ్యిందమ్మా. ఎట్ ది పాయింట్ మనకు తెలుసు కదా, లిమిట్ అవ్వాలంటే ఏమవుతుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎట్ ది పాయింట్ ఈజ్ ఈక్వల్ టు బీటా -1. సో మనకి 2 వాల్యూస్ కావాలి కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా -1, మనకి ఇటమా 1 ఈజ్ ఈక్వల్ టు బీటా -ఆల్ఫా. మనకు అదే కావాలి ఆన్సర్. రైట్ లెఫ్ట్ అట్ ది పాయింట్ చెక్ చేసుకొని మనం చేసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 -1 0. If x is equal to -2 -1, f is continuous on the set. F is a continuous on the set. It is continuous. Is a continuous. F is continuous on the set. ఏ సెట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అన్నాడు. ఏ సెట్ దగ్గర ఏ ఆన్సర్ మనకి ఆర్. బి ఆప్షన్ ఆర్ -2. సి ఆప్షన్ మనకి ఇక్కడ రాద్దామా. సి ఆప్షన్ ఆర్ -1. డి ఆప్షన్ ఆర్ -1. ఇది ఎక్కడ అవుతుంది చెక్ చేసుకుంటూ అవుతుంది. ఇంకా కంటిన్యూస్ అని అంటే తర్వాత మనం అంటే సమ్ చేద్దాం. ఇక్కడ చూద్దామా, ప్లేస్ తీసుకొని సమ్ చేద్దాం. ముందు అది సింప్లిఫై చేద్దాము. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే ఫ్యాక్టరీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 2. అంటే మనకి ఏమొచ్చిందమ్మా ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఎంతమ్మా. మరి ఏమి వేయకూడదు, ఎక్స్ నాట్ ఈక్వల్ టు -1 వేయకూడదు. -1 అన్డిఫైన్ అయిపోద్ది కదమ్మా. అందువల్ల మనకేంటి రియల్ నెంబర్ ఏం సెట్ ఇది సి ఆప్షన్. అంటే మనకి కంటిన్యూస్ అవ్వాలంటే ఇది ఉండకూడదు. ఇది -1 తీసుకుంటే మనకి ఇది అవుతుంది కంటిన్యూస్. -1 పెట్టి అనుకోండి అన్డిఫైన్ అయిపోతుంది ఇక్కడ. అందువల్ల ఇందులో -1 తీసేయాలి. ఓకేనమ్మా. సో ఇలాగా మనకి దీని మీద ఉంటుంది. నెక్స్ట్ మనం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఎఫ్ ఎలా ఉంటుందంటే మన క్వశ్చన్ తగ్గించి చెప్తానమ్మా. ఎఫ్ ఆఫ్ XY ఈజ్ ఈక్వల్ టు f of xy into f of y, and f of 2 is equal to 9. 2 is equal to 9 అవ్వాలట. దెన్ f of 6 వాల్యూ అడిగాడమ్మా. ఆప్షన్ ఏ ఆప్షను 3 స్క్వేరా, బి ఆప్షను 3/6, సి ఆప్షను 3/4, డి ఆప్షను 3³ అడిగాడు. సో మనకి ఎఫ్ ఆఫ్ 2 సొల్యూషన్లో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 9 ఇచ్చానమ్మా. ఏం తీసుకుంటాం 2 అంటే ఫంక్షన్ ఏం తీసుకుంటాం దీని ప్రకారంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 3/x తీసుకుంటే సరిపోతుంది. 3/x ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఎంత వచ్చిందమ్మా 3 స్క్వేర్ కదా, 9 సరిపోయింది కదా. అందువల్ల మనం అడిగే క్వశ్చన్ ప్రకారం డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 3/6 డైరెక్ట్ మనకు ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వెళ్దాం.
మరి కంటిన్యూస్ అమలు కొంచెం లిమిట్స్, అందుకే లిమిట్స్ ఎక్కువ చెప్పాం. లిమిట్స్ వస్తే కంటిన్యూస్ వచ్చినట్టే. నెక్స్ట్ మోడల్ చూస్తే చూడమా, నెక్స్ట్ క్వశ్చన్ f of x is equal to x tan 2x by sin 3x sin 5x is continuous. మన ఎగ్జామ్ is continuous at x is equal to 0. ఫైండ్ f of 0 అడిగాడమ్మా. కంటిన్యూస్ అయితే ఇంకే డైరెక్ట్ ఆన్సర్ మా 2/3 × 5 ఎంతమ్మా 2/15 డైరెక్ట్ ఆన్సర్ 2 3 5 2/3 × 5 అమ్మా. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏంటంటే చూడండి, నెక్స్ట్ బిట్టు f of x is equal to 1 minus cos ax by 1 minus cos bx. ఇది కూడా ఇది కంటిన్యూస్ అట్ x is equal to 0. ఫైండ్ f of 0. మా కంటిన్యూస్ అన్నాడు కాబట్టి చూడండి, ఇది డైరెక్ట్గా మనకి 1 minus cos ax అంటే 2 sin square ax, ఇక్కడ 2 sin square bx. మనకి సింప్లిఫై చేసుకునే వస్తుంది డైరెక్ట్గా a² b² వస్తుందమ్మా. స్క్వేర్ కదా, లిమిట్స్ ఇచ్చినప్పుడు a² b² వస్తుంది. డైరెక్ట్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ f of x is equal to e power kx minus 1 sin kx x² 4 x not equal to 0 ఇది కంటిన్యూస్ అంటే ఇది కంటిన్యూస్ అట్ 0. క్వశ్చన్ ఫైండ్ k. కంటిన్యూస్ అయితే దీనికి k వాల్యూ మనం ఫైండ్ చేసుకోమన్నాడమ్మా. ఏంటంటే మనకి k వాల్యూ చూడండి సింపుల్గా వస్తుంది. ఇక్కడ చూడండి కంటిన్యూస్ అన్నాడు కదమ్మా. లిమిట్ x → 0 సొల్యూషన్ e power kx minus 1/x. ఇక్కడ లిమిట్ x → 0 sin kx/x. మనకి ఏంటి దాని వాల్యూ 4 కదా. లిమిట్ x → 0 f of 0 is equal to 4 వాల్యూ ఇచ్చారు కదా. కంటిన్యూస్ అన్నాడు కదమ్మా. అందులో ఇక్కడ వచ్చేది k, ఇక్కడ వచ్చేది k ఈక్వల్ టు 4, k² is equal to 4, k is equal to +or-2. ఇది మన ఫామ్లో డైరెక్ట్గా తెలిసిద్దాం. కంటిన్యూస్ ఇచ్చారు కాబట్టి తీసుకొని మనం సింప్లిఫై చేసుకోవాలి. అదేవిధంగా మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, f of x is equal to 1 + 3x² minus cos 2x by x², k value x not equal 0, x equal 0. ఇది కంటిన్యూస్ ఎంసెట్ అడగడం, ఇది కంటిన్యూస్ ఫైండ్ k. ఇది కంటిన్యూస్ అయితే ఫైండ్ k అడిగాడు. డైరెక్ట్ 0 పెడితే అన్డిఫైన్ అయిపోద్ది కాబట్టి మనకి సమ్ ఇది ఏంటంటే చూడండి, మళ్ళీ LHS రూల్ అప్లై చేసుకుంటే LHS రూల్ డెరివేటివ్ కట్టుకుంటే ఎంతమంది 0 6x cos 2x కదా ప్లస్ sin 2x x² డెరివేటివ్ 2x. మనకేంటే మా 2x కదా. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుంటే 6x/2x sin 2x
2x x పోయింది, వాల్యూ 2 3 6 3x స్క్వేర్ కదా, 6x మనకి 2x ఇచ్చామా. అండ్ sin 3x ప్లస్ sin 2x బై మళ్ళీ అగైన్ మనం ఇక్కడ ఏంటంటే cos 2xకి ఎంత మన డెరివేటివ్ మనకి మైనస్ sin 2x మళ్ళీ ఇంటూ 2 ఉంటుంది కదా, అందువల్ల ఇది 6 ప్లస్ 2 sin x 2x ఇక్కడ ఉంది, sin 2x బై 2x sin x బై x సరిపోయిందమ్మా. ఇదంతా 1 అయిపోద్ది, 3 ప్లస్ 2 ఏమవుతుందమ్మా 5. ఇలా మనకి 5 మనం చేయొచ్చు. వినండి ఇక్కడ ఏంటంటే 6x బై 2x కదా, xx పోతే 6/2 3 అయింది. దీనంతా లిమిట్ x → 0 sin x బై x ఇదంతా 1 అయిపోతుంది. రిమైనింగ్ మిగిలేదు మన 2 కదా, అందువల్ల 3 ప్లస్ 2 = 5. దీని ఆన్సర్ మనకి ఇలాగ లిమిట్స్ అండ్ కంటిన్యూతో మనం సమ్ చేయొచ్చు. ఇంకా వేరే మోడల్స్ ఓకేనమ్మా, రైట్. If you like this video, just like and subscribe the channel and share this video.